నీతిమంతులకు దేవుడు ఎలాంటి ఆశీర్వాదం ఇస్తాడో, నీతిమంతుల పక్షమున ఏ ఏ కార్యాలు చేస్తాడో అనే సందర్భాన్ని మీకు ఈ పూట గుర్తు చేస్తాను. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. సంతోషంగా చెప్పండి. బైబిల్లో మరొక వాక్యం మీకు చదివి వినిపిస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి చూడండి. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 17వ వాక్యం 2 లైన్ చదవండి. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు, అంటే పోషకుడు. ఎవరండి? ఎవరికి? నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు, అంటే పోషించే దేవుడు నీతిమంతులను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీతిమంతులకు సంరక్షకుడుగా ఉంటాడని వాక్యం తెలియజేస్తుంది. నీతిమంతుల పక్షమున వారిని పోషించి వారికి సంరక్షకుడుగా ఉండి వారి పట్ల దేవుని అనుభవాలు, ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడు. ఈరోజు మీరు దేవుని మందిరంలో ఉన్నారు. మనమంతా ఎవరము? ప్రార్థనకు వచ్చేవాళ్ళమా? మనమంతా ఎవరు? ఇప్పుడు నీతిమంతులం. ఎవరు అండి? నీతిమంతులు అంటే ఎవరు? యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వారు, దేవుని మందిరంలో చక్కగా నాటబడినవారు. అంటే నీతిమంతులకున్న మంచి ఉద్దేశాలు. అంటే అందుకే నీతిమంతులకు యెహోవా సంరక్షకుడు, వారిని మాత్రమే దేవుడు పోషిస్తాడు. నీతిమంతుల కంట పోషకుడుగా ఉండి వారి ఆకలి తీరుస్తాడు, వారి అక్కర్లు తీరుస్తాడు. ఏ కొదవ లేకుండా దేవుడు వారి పక్షమున ఉంటాడు. బైబిల్లో ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి. సింహపు పిల్లలకైనా లేమి కొదువై ఉను, కానీ దేవుణ్ణి ఆశ్రయించు వారికి ఏ కొదవ ఉండదు. అంటే అడవిలో సింహాలైన కొదవ కలిగే ఉద్దేశం ఉంటుందే కానీ దేవుని బిడ్డలకి ఎక్కడ కొదవనే మాట వినిపించదు, కనబడదు. ఎందుకంటే దేవుని బిడ్డలు ఎవరంటే నీతిమంతులుగా ఉన్న వారికి దేవుడు సంరక్షకుడుగా ఉంటాడు అని వాక్యం తెలియజేస్తుంది. మీకు బాగా తెలిసిన వాక్యమే. కీర్తన గ్రంథం చూడండి, 34వ అధ్యాయం 34వ అధ్యాయం గమనించండి. 10వ వాక్యం గమనించండి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరికి కొదువై ఉండదు? యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఆత్మ సంబంధంగా జీవిస్తున్నవారు, నీతిమంతులుగా జీవిస్తున్న వారికి ఆయన పోషకుడుగా ఉంటాడంట, సంరక్షకుడుగా ఉంటాడంట. తర్వాత వారికి కొదవనే మాట కనబడకుండా చేస్తాడు. ఎవరికైనా కొదవ ఉండొచ్చావు, కానీ నీతిమంతులైన వారికి ఏ కొదవ ఉండనే ప్రభు అంటాడు కదా. ఆకాశ పక్షులను చూడండి, విత్తవు, వాటికి ఏ కొదవ లేదు, ఏ తక్కువ, ఏ పూటకు ఆ పూట పోషిస్తూ ఉన్నాడు. అంటే నీతిమంతుల పక్షాన కూడా దేవుడు సంరక్షకుడుగా ఉండి ప్రతి విషయంలో నేను పోషిస్తాను, నేను పోషకుడుగా ఉంటాను అనే సందర్భాన్ని నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గమనించాల్సిన ఉద్దేశం, మన ఆత్మీయ జీవితంలో దేవుడు పోషించగలిగిన కుటుంబముగా మనం ఉండగలిగితే, నీతిమంతులుగా మనం ఉండగలిగితే, ఆత్మ సంబంధంగా ఏ తక్కువ కాదు, తక్కువ అనే మాట వినపడదు. దేవుని ఆశీర్వాదము, దేవుని దీవెన మనం పొందుకుంటాం. అది ఎవరికయ్యా అంటే నీతిమంతులకు మాత్రమే. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారికి పోషకుడుగా ఉంటాడు, వారికి రక్షకుడుగా ఉంటాడు. మీరు గమనించండి, బైబిల్లో మనం చూస్తాం, సారేపాతు గురించి బాగా మీకు తెలిసిన మాట, బాగా ఎప్పుడు వినగలిగిన మాట. మీరు ఆ ఇంటికి దైవ సేవకుడి వెళ్ళాలని వెళ్ళాడా? దేవుడు ఆ ఇంటికి దైవ సేవకుని పంపాడా?
కానీ చాలామంది జీవితంలో ఈ పోషణ అనే అనుభవాన్ని గమనిస్తే మనిషి వ్యక్తిగత జీవితంలో కొన్ని పోషించలేని పరిస్థితులు కూడా చూడగలుగుతాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొందరు చూడండి, పిల్లలను పోషించలేక, తల్లిదండ్రులను పోషించలేక పిల్లలు బాధపడుతూ ఉంటారు. మా తల్లిదండ్రులు మమ్మల్ని పోషించలేని స్థితిగతిగా మారిపోయిందే అనుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే ఆ తల్లిదండ్రులను పిల్లలు గమనిస్తూ ఉంటారు, పోషించలేని అనుభవాలు. ఎందుకంటే ఉద్యోగాలు లేకనో, వ్యాపారాలు లేకనో, లేక అన్నీ ఉండి ఆ అవసరాలు తీరలేకనో కొన్ని పోషణ వ్యక్తిగత జీవితంలో వెనకబడిపోతున్న అనుభవం మనం చూస్తుంటాం. కారణం ఏంటంటే వారు ఆత్మ సంబంధంగా జీవిస్తున్న కుటుంబాలుగా ఉన్నప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం తప్పకుండా పోషిస్తాడండి. సారేపాతు ఇంటికి దైవ సేవకుని పంపి పోషించినట్టుగా మన కుటుంబాల్లో దేవుడు ఎందుకు కొదవ ఉంచుతాడు? మన కుటుంబాల్లో దేవుడు ఎందుకు తక్కువ ఉంచుతాడు? ఎందుకంటే మనం నీతిమంతులుగా ఉంటున్నాం కదా, నీతిని అనుసరిస్తున్నాం కదా. నీతిమంతులుగా ఉన్న వారికి దేవుడు సంరక్షకుడుగా ఉంటాడని వాక్యం తెలియజేస్తుంది కదా. ఆ సంరక్షకుడు దేవుడు మన జీవితంలో ఎందుకు పోషించడండి? ఇదే మాట సందర్భము ఎక్కువగా వివాహాలు చేస్తున్న సందర్భాల్లో గుర్తు చేసుకుంటాం. బాగా వినండి మీరు. వివాహం చేస్తున్న సందర్భాల్లో పెళ్లి చేసే పాస్టర్ గారు ఏమంటారంటే, పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెను నుంచోబెట్టి పెళ్లి కుమార్తె చెప్పే విషయం అంటే, లేమికైనను లేక కలిమికైనను కీడుకైనను ఏదండి కీడా పెళ్ళైన వారికి బాగా తెలుసు అనుకుంటే విషయాలు బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారు. కలిమి ఆరోగ్యమందును ఇవన్నీ చక్కగా చెప్పిస్తూ నిన్ను నేను పోషించి సంరక్షించుతాను అంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొందరు వాస్తవానికి ఈ మధ్య కొన్ని అంటే వాస్తవానికి సందర్భం బట్టి చెప్తున్నాను. ఈ మధ్య ఒక చోట వివాహం జరిగింది. పాప అమ్మాయి తమిళ అమ్మాయి, మన పాస్టర్ గారు తెలుగు పాస్టర్ గారు. తమిళ అమ్మాయికి సంరక్షిస్తాను అని చెప్పమంటే సంరక్షించను అని చెప్పింది అమ్మాయి పెళ్ళిలో. వాస్తవానికి ఆ అమ్మాయి తమిళ అమ్మాయి, ఈ పాస్టర్ గారేమో తెలుగు పాస్టర్ గారు. కొన్ని అనుభవాలు తొందరపాటున మాట్లాడే మాటలు ఉంటాయి. వాస్తవానికి ఆ పెళ్లి కొడుకు అంటాడు, పాస్టర్ గారు అండి ఈ పాస్టర్ గారు చెప్పండి, త్వరగా ముగించమని చెప్పండి అంటే కొన్ని ప్రాముఖ్య సందర్భాలు చెప్పలేని అనుభవాలు కూడా, నోరు తిరగని ఉద్దేశాలు కూడా ఉంటాయి. బైబిల్లో ఎఫెసీ పత్రికలు రాయబడ్డ మాట చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 28వ వాక్యం చదువుకున్నాడు ఒకసారి. 28వ వాక్యం నుంచి, అటువలనే పురుషుడు కూడా ఎవ్వడునూ లేడు కానీ మనము క్రీస్తు శరీరముకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మీరు గమనించండి, క్రీస్తు కూడా సంఘాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు. అంటే ఆ అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుని గురించి చెబుతున్నాను, సంఘాన్ని గురించి చెబుతున్నాను అంటే ముందేమో కొన్ని విషయాలు స్త్రీ పురుషుల గురించి కొన్ని అనుభవాలు చక్కటి వివరణ చెప్పాడు. ఆ తర్వాత నేను సంఘాన్ని గురించి ప్రభువుని గురించి బోధిస్తున్నానని చెప్పి చక్కగా చెప్పగలుగుతాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఒకవేళ భర్త కుటుంబాన్ని పోషిస్తాడో లేదో కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘాన్ని చక్కటి పోషణకర్తనుగా ఉండునుగాక, పోషించే దేవుడుగా ఉండునుగాక. సంఘములో నీతిమంతులైన వారికి చక్కటి పోషణ ఆత్మ సంబంధంగా ఉంటుందండి. నీతిగా జీవించుతున్న వారికి, నీతిమంతులైన వారికి దేవుడు వారు చేస్తున్న అనుభవాలు ఏంటంటే చక్కటి పోషణ వారికి అనుకూలపరుస్తాడు. పోషించే దేవుడుగా వారి పక్షమున ఉంటాడు. కారణం ఏంటంటే ఆయన చెప్పిన తర్వాత ఏది కూడా తక్కువ చేయడు, తక్కువ చేయకుండా ఆత్మ సంబంధంగా నడిపిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొందరిని చూస్తే మన వ్యక్తిగత జీవితంలో ఏమిటి ఈ మధ్య వాళ్ళు చర్చికి రావట్లేదు, దూరం అయిపోయారని కొందరిని అడిగితే వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే, అయ్యా పాస్టర్ గారండి, ఈ సంఘానికి సహాయం చేసి 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 మా జీవితం ఇప్పుడు పేదరికంగా అయిపోయిందయ్యా అంటారు. సహాయం చేసిన వాళ్ళు ఎవరైనా పేదవాళ్ళు అయిపోతారా? మీరు చెప్పండి. సహాయం చేసిన వాళ్ళు పేదవాళ్ళు అయిపోతారా? పేదవారిగా దేవుడు చేస్తాడా?
ఏమన్నారు చూస్తారు మీరు? బైబిల్ అందుకే రాయబడింది. ఒక మాట చదవని, అలాగే చదవని ఆ మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన గ్రంథం చూడండి, 37వ అధ్యాయము, 37వ అధ్యాయం 25వ వాక్యం చూడండి, ఒకసారి గమనించండి, చదవండి అక్క. అయినను నీతిమంతులు ఇడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. చూడండి, మీరు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీతిమంతుల సంతానం కానీ వారి భిక్షమెత్తుట కానీ ఇంతవరకు చూచి, అంటే నీతిమంతులు కొంతమంది అంటారు చేసి 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 మా జీవితాలు ఇలా అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవునికి సహాయం చేసిన కుటుంబాలు ఎవరి జీవితంలో ఎవరు భిక్షమెత్తాల్సిన అవసరం లేనే లేదు. దేవునికి సహాయం చేసిన వారు కానీ నీతిమంతులు కూడా జీవిస్తున్న కుటుంబాలు కానీ దేవుడు వారి కుటుంబాలను నిత్యము పోషించునుగాక. వారి కుటుంబ అక్కర్లు దేవుడు నిత్యము తీర్చునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, యేసయ్య ప్రతి కుటుంబాన్ని ఈ రోజు వరకు పోషిస్తున్నాడు. ఏ సమయంలో మనం ఏమి తినాలో, ఏది తినకూడదో, ఏది అవసరమో, ఏది అవసరం లేదో దేవుడు ప్రతి కుటుంబాన్ని పోషిస్తూనే ఉన్నాడు. ఏ తక్కువ లేదండి. ఎందుకంటే భిక్షమెత్తకుండా నీతిమంతులు వారికి అవసరాలు అక్కర్లు తీరుస్తున్నాడు. కానీ కొందరు చూడండి, కొందరు అనుభవాలు వేరుగా ఉంటాయి. ఇందాక మనం చూసాం కదా, ఎఫెసీ పత్రిక, పురుషుడు నిజంగా ఆ స్త్రీని చక్కగా నీకు పోషకుడుగా ఉంటాను, పోషిస్తానని చెప్పగలుగుతాడు. నిజంగా కొన్ని సందర్భాలు చూడండి, ఒక్కొక్కరికి 10,000 వస్తుంది, ఒక్కొక్కరికి 15,000 వస్తుంది, ఒక్కొక్కరికి 20,000 వస్తుంది, ఒకరికి 30,000 వస్తుంది. అయినా సరే నెల చివరికి వచ్చేలోగా స్థితిగతులు కొన్ని మారిపోయే అనుభవాలు కొందరు ఉంటాయి. ఒక దైవ సేవకుడు చెప్తున్నాడు, మొదటి వారం అంతా జీతం రాగానే మటన్ తింటారంట, రెండో వారం అంతా చికెన్ తింటారంట, మూడో వారం ఏంటది కోడిగుడ్డు తింటారంట, నాలుగో వారం ఇక పప్పు పచ్చడి. అంటే కారణం ఏంటంటే ఆ అనుభవాలు వాళ్ళు ఎలా చూసుకోవాలో తెలియని పరిస్థితి కొన్ని జీవితాలు వెనుకబడిపోతున్నారు. కానీ నేను అంటాను, మనం నీతిమంతులుగా ఉంటే ఎప్పుడు యేసయ్య మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఇజ్రాయెల్ ప్రయాణం చూడండి, ఇజ్రాయెల్ ప్రయాణంలో వారి జీవితాలు గమనించండి, ఏ తక్కువనైందా? లక్షల కాలమం అండి. నీలాగా 10 మంది 5 మంది 30 మంది కాదు, లక్షల కాలమం అండి. మన్నాను కురిపించాడు, ఆహారాన్ని కురిపించాడు, ఏది కావాలన్నా సమృద్ధిగా దేవుడు దయచేశాడు. ఏ తక్కువ లేదు. దాహం కావాలన్నా దాహం, అన్ని సమృద్ధి అండి. కానీ మోసే మాత్రం అంటాడు, నేనేమైనా కన్నానా అని సందర్భంలో బాధపడతాడు, కుంగిపోతాడు. కానీ ప్రభు అంటాడు, మోసే నా బాహువాస్తం తక్కువైంది కాదు, నేను వాళ్ళని పోషిస్తాను, వాళ్ళ అక్కర తీర్చగలుగుతాను, వారితో నేను ఉంటాను. ఎందుకంటే మన దేవుడు పోషకుడు కాబట్టి ఏది తక్కువ చేయడండి. మోసే అప్పటికి నేను కన్నాన వీళ్ళను మోసే అన్న కూడా దేవుడు మాత్రం పొరపాటు కూడా రాజీపోలేదు, తక్కువ చేయను, ఏది కావాలన్నా ఏ సందర్భంలో ఏది కావాలన్నా అనుగ్రహిస్తాను. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ఇబ్బంది కొంతమంది కుటుంబాల్లో, ఎన్ని అనుభవాలండి. కుటుంబంలో పోషణ లేని పరిస్థితి, పిల్లలు ఎంత బాధపడుతున్నారు తల్లిదండ్రుల నిమిత్తము. కుటుంబానికి పోషణ తెచ్చిపెట్టలేక పిల్లలే కొంతమంది బాధపడుతూ, పిల్లలే కష్టపడుతూ, పిల్లలే కుటుంబాన్ని పోషిస్తూ, పిల్లలే ప్రతి అక్కర తీర్చబడుతూ, పిల్లలే కుటుంబం పట్ల ఎంత కుటుంబంగా బాధ్యతగా తీసుకున్న కారణం ఏంటంటే కనుక దేవుడు పిల్లల ద్వారా కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. ఆయన ఆకాశపు వాకిలు కుటుంబంలో ఇప్పునుగాక, పట్టజాలంత దీవెనలు కొమ్మరించునుగాక. ఈ రోజులో చాలామంది జీవితంలో నా ప్రియమైన దేవుని బిడ్డ అయితే నేను అంటాను, ఇవన్నీ కాదు కానీ యేసయ్య వైపు మాత్రమే మనం చూసే కృప దయచేయునుగాక. యేసయ్య వైపు చూస్తే ఏ తక్కువ లేకుండా దేవుడిని అనుగ్రహించునుగాక. ఆయన తోడుగా ఉంటాడు, సమృద్ధిని ఇస్తాడు, ఏ తక్కువ లేకుండా కృపాక్షేమాలతో తృప్తిపరుస్తాడు. నిజంగా ఎక్కడికడల్లి ఏ చోట నుండి యేసయ్య మనకు తోడుగా ఉన్నప్పుడు అన్ని విషయాల్లో పోషిస్తూ ఉంటాడు, అన్ని విషయాల్లో అక్కర తీరుస్తూ ఉంటాడు. ఏది కొదవనే మాట వినపడదండి. ఎందుకంటే యేసయ్య మనకు పోషకుడుగా ఉన్నప్పుడండి, యేసయ్య మనం సంరక్షించే వ్యక్తిగా ఉన్నప్పుడండి తక్కువ అనే మాట మనకు ఉండదు, ఆ మాట వినబడదు. ఆత్మ సంబంధంగా కుటుంబంలో ఏది కావాలన్నా సమస్తమును నెరవేరుస్తూ వస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటాను, నీతిమంతులు మనము, మన పక్షాన దేవుడు ఉంటాడు, ఆయన పోషిస్తానంటున్నాడు, సంరక్షకుడుగా ఉంటా అంటున్నాడు, మన అక్కరు తీరుస్తానంటున్నాడు. నిజంగా నీతిమంతులుగా మనం జీవించగలిగితే
మన ప్రతి అక్కర దేవుడు తీరుస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. ఏ కొరత లేకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే మనల్ని పోషకుడుగా ఉంటాడు, ఆయనే మన అక్కర్లు తీర్చగలుగుతాడు, ఆయన సమస్త కార్యాలు చేయగలుగుతాడు. నిజమే, ప్రభువైన యేసుక్రీస్తు అంటే ఆకాశ పక్షులు విత్తవు కోయవు, వాటికి ఏ తక్కువ లేవు, మీకంటే మనుషుల కంటే వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా. చూశారండి, నీ పిల్లలు ఆకలితో అలుమటింతురా, నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి. ఆమెన్. అంటే వాటికన్నా కొదవ మనకి ఏ కొదవ ఉండదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొదవలన్నీ తీర్చునుగాక, అనుదినం మన అక్కర్లన్నీ తీర్చునుగాక. నిజమే, మరి పోషించకపోతే అనుదినం మధ్యాహ్నం పూట భోజనం తింటున్నాం, రాత్రి భోజనం తింటున్నాం, ఉదయం టిఫిన్ తింటున్నాం. ఎవరు పోషిస్తున్నారండి? చెప్పండి, ఎవరు పోషించేది? యేసయ్య మనల్ని పోషిస్తున్నాడు, మన అక్కర్లు తీర్చగలుగుతున్నాడు, మనల్ని సంరక్షిస్తున్నాడు, ప్రతి కొదవని తీర్చగలుగుతున్నాడు. అందుకే మనం చక్కగా పోషించబడుతూ ఆత్మ సంబంధంగా ఉంటుండు ప్రతి విషయంలో నెమ్మది కలిగి ఉంటున్నామండి. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆత్మ సంబంధంగా జీవిస్తున్నప్పుడు, నీతిమంతులుగా ఉన్నప్పుడు మన పోషణ యేసయ్య తీరుస్తాడండి. ఇహమందు పరమందు ఆయన మనకు పోషకుడుగా ఉంటాడు. పేదవారుగా ఉన్నామని చెప్పి ఏ మాత్రం కుంగిపోవాల్సిన అవసరం లేదు. పేదవాడిగా ఉన్నా సరే నువ్వు నీతిమంతుడుగా ఉండాలి, నీతిమంతుడుగా ఉండి ఆత్మ సంబంధంగా జీవితం చేయాలి. బైబిల్ మనం చూడండి, ధనవంతుడు ఉన్నాడు, పేదవాడు ఉన్నాడు. ఈ ధనవంతుడు తిన్న ముక్కల కింద పడితే పేదవాడు మాత్రం తినగలుగుతున్నాడంట, మిగతా ఎప్పుడు భోజనం పెట్టినవాడు కాదు. కారణం ఏంటంటే కనుక అయినా కూడా తన జీవితంలో పేదరికం ఉన్నా సరే ఎప్పుడు సనుకోవటం కానీ కొనుక్కోవటం కానీ లేదు. ఉన్నదే ఒక మొదటి ఏంటో ప్రశాంతంగా ఉండటం, నెమ్మదిగా జీవించటం, ఇహమందైనా పరమందైనా ఆత్మ సంబంధంగా జీవించడం, తన జీవితంలో నెమ్మదిగా ఉండే అనుభవాలు చూస్తున్నాం. కారణం ఏంటంటే పేదరికమైనా సరే ఉన్న వాటిలో తృప్తి పొందే మన ఆత్మీయ జీవితం ఉండాలి. ఉన్న వాటిలోనే ఆత్మ సంబంధంగా జీవించాలి, ఉన్న వాటిలోనే ఆత్మ సంబంధంగా దేవుని వైపు చూడాలి, దేవుని వైపు చేతులెత్తాలి, దేవునికి మొరపెట్టాలి, ఆయన ఆశ్రయించాలి. మనకి ఏ కొదవ లేకుండా ఆత్మ సంబంధంగా దేవుడు మన అక్కర్లు మన ఆకర్లు తీర్చగలుగుతాడు, ఖచ్చితంగా తీర్చగలుగుతాడండి. బైబిల్ సెలవిస్తుంది నిశ్చయంగా, నీతిమంతుల కష్టదినములు పోగొట్టి వారికి నెమ్మది దయచేయునుగాక. అమాట చూడండి, 94 కీర్తన ఒకసారి గమనించండి. 94 కీర్తన 13వ వాక్యం చూడండి ఒకసారి. నీతిమంతుల కష్టదినములు పోగొట్టి దేవునికి మహిమ కలుగునుగాక. నీతిమంతుల కష్టదినములు పోగొట్టి వారికి నెమ్మది దయచేయునుగాక. దేవుడు ఏం చేస్తాడంటే నీతిమంతుల కష్టదినములన్నీ తొలగించునుగాక. చాలామంది ఎంతోమంది నీతిమంతులు ఉంటారండి, కష్టపడుతూ ఉంటారు, శ్రమ పడుతూ ఉంటారు, ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. కానీ ఆ కష్టదినములన్నీ యేసయ్య తొలగించి ప్రతి కుటుంబానికి నెమ్మది దయచేయునుగాక. కొన్ని కుటుంబాలు చూడండి, ఆ పోషణ కోసమే లేక ఆ కష్టదినాలు ఎంతో శ్రమ పడుతూ ఎదురు చూస్తూ దేవుడు నెమ్మది దయచేస్తాడని దేవుడు నెమ్మది ఎంతో ఎదురు చూస్తూ ఉంటారండి. అందుకే వారి జీవితంలో చక్కటి నెమ్మది కలిగిన అనుభవాలు, చక్కటి ఉద్దేశాలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక రాజు గురించి రాయబడింది. తను రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడంట ఆ దేశమంతా నెమ్మదిగా ఉందంట, దేశమంతా ప్రశాంతంగా ఉందంట, ప్రాకారములు కట్టగలిగాడంట. మీరు గమనించండి, ఆ మాట చదవండి. దినవృత్తాంతం 2వ గ్రంథం 14వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. 14వ అధ్యాయము 6వ వాక్యం. లేకపోవడం చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను, యెహోవా అతనికి విశ్రాంతి దయచేసెను, ప్రాకారము గల పట్టణమును కట్టించెను, దేవునికి మహిమ కలుగును గాక.
ఎవరైనా నెమ్మది లేకపోతే ప్రాకారాలు కట్టగలుగుతారా? నా వైపు చూడండి ఒకసారి మీరు. నెమ్మది లేకపోతే ప్రాకారం ఇల్లు కట్టుకుంటారా? మాకు నెమ్మది లేదు, మాకు నెమ్మది లేదు అంటే జీవితంలో కొనసాగుతారు. కానీ నెమ్మదిగా ఉంటేనే ఒక ఇల్లు కట్టగలుగుతారు, ప్రాకారం కట్టగలుగుతారు. ఆ దేశంలో ఆ రాజు ఆసారాజు ప్రశాంతంగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు, ప్రాకారం కట్టగలిగే అనుభవం తన జీవితంలో పొందుకున్నాడు. ఈరోజున మన వ్యక్తిగత జీవితంలో కొన్ని సందర్భాల్లో నెమ్మది కావాలంటే మన జీవితంలో నెమ్మదిగా ఉంటేనే ప్రాకారాలు కట్టగలుగుతాం. నెమ్మది లేకుండా ఏది చేయలేం, ఏ పని చేయలేం, ఏ పనిలో ముందడుగు వేయలేం, ఏ అనుభవంలో కొనసాగించినా. ఇదిగో వాక్యం చెప్తున్నా, నేనైనా నెమ్మది లేకుండా ఏ పనిలో ముందడుగు వేసే అవకాశాలు లేవు. నెమ్మది కలిగి ఉన్నవారే ప్రాకారాన్ని కట్టగలుగుతారు, నెమ్మది కలిగి ఉన్నవారే ఇల్లు కట్టగలుగుతారు, నెమ్మది కలిగిన వారే ఆత్మ సంబంధంగా దీవెన పొందగలుగుతారు. నెమ్మది లేకపోతే ఏ పనులు కూడా ముందడుగు వేయలేరండి. ఏమంటాడు? నాకు నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, ప్రశాంతత లేనే లేదు. ఎందుకుండదండి? దేవుడు మనకు నెమ్మది ఇవ్వాలని, నెమ్మది కలగ చేయాలని, కష్టదినం తొలగించాలని దేవుడు యోబును పరీక్షించాడు. ఒకరోజు రానే వచ్చింది, కష్టదినములన్నీ తొలగిపోయినాయి, సమస్యలన్నీ తొలగిపోయినాయి. ఒకప్పుడు భార్య ఇబ్బంది పెట్టింది, రకరకాల స్నేహితులు ఇబ్బంది పెట్టారు, ఎన్నో కష్టాలు, ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు, కానీ అతని మీద ఎన్నో అపనిందలు మోపారు. ఎన్నో కష్టాల మధ్యలో తన జీవితంలో ముందుకు వచ్చాడు. కానీ మీరు గమనించండి, కష్టదినములన్నీ తొలగిపోయినాయి. దేవుడు రెండంతల ఆశీర్వాదం యోబుకు దయచేసిన వాక్యం తెలియజేస్తుంది. కారణం ఏంటంటే కష్టాలు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి నీతిమంతులకు, అవన్నీ తొలగిపోతాయని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులైన వారు కష్టాల్లో అలాగే కుంగిపోతూ ఉండమండి, అలాగే నలిగిపోతూ ఉండమండి. ఒకరోజు వస్తూనే ఉంది, కష్టాలు తొలగిపోతాయి. మన కుటుంబాలు దేవుడు నెమ్మది కలగ చేస్తాడు. ప్రతి కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది, ప్రతి కుటుంబం నెమ్మదిగా ఉంటుంది. నిజంగా నెమ్మది కలిగిన మార్గాలు యేసయ్య మనకు అనుగ్రహించును గాక. నెమ్మది అంటే గమనించండి, బైబిల్లో మనకు బాగా తెలుసు. నయమాన్ ఉన్నాడండి, మంచి పరాక్రమశాలి, 10 మంది మాట వింటారు, విజయం పొందినవాడు. బయట పబ్లిక్ బాగుంది, కానీ ఇంటికి వచ్చి మాత్రం తెల్లటి చొక్కలు వేసుకుంటాడు, లోపల మాత్రం కుష్టితో బాధపడుతున్నాడు. తన జీవితంలో నెమ్మది లేనే లేదు. ఇంటి దగ్గరకు పోతే నెమ్మది లేని జీవితం జీవిస్తున్నాడు, రోగం అనే అనుభవాల్లో కుంగిపోతున్నాడు. కానీ మీరు గమనించండి, యేసయ్య దగ్గరికి ఎప్పుడైతే తన జీవితంలో వచ్చాడో నెమ్మది కలిగిన మార్గాల్లో నయమాన్ జీవితం బాగుపడినట్టుగా మనం చూస్తున్నామండి. నెమ్మది కలిగిన అనుభవాలు, వ్యాధి విడుదలైపోయింది, స్వస్థత పొందాడు. ఎందుకంటే అతని జీవితంలో యేసయ్య ఎప్పుడైతే యేసయ్య అనుభవాలకి ఆ ఉద్దేశం కలిగి ఉన్నాడో, నెమ్మది కలిగిన మార్గంలో తన కుటుంబ వ్యవస్థను ఆత్మ సంబంధంగా నెమ్మది కలిగిపోయెను, స్వస్థ కలియను అని వాక్యం తెలియజేస్తుంది. బైబిల్లో చాలామంది జీవితంలో రకరకాల అనుభవాల నెమ్మది లేకున్న సందర్భాల్లో యేసయ్య వారికి నెమ్మది కలగ చేసింది మన వాక్యం తెలియజేస్తుంది. 38 సంవత్సరాల నుంచి నెమ్మది లేక అక్కడ ఉన్నాడండి. యేసయ్యే దగ్గరికి వెళ్ళి అతనికి నెమ్మది కలగజేశాడు, అతనికి స్వస్థత కలగజేశాడు, అతని జీవితం ప్రాణం ప్రశాంతంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది అలా ఎలా జరిగిందంటే యేసు ప్రభువే ప్రతి ఒక్కరికి నెమ్మది దయచేయునుగాక. నెమ్మది లేకుండా ఎంత ఆస్తి ఉన్నా, ఎంత హోదా ఉన్నా మనిషి జీవితంలో పనికిరాదండి. నెమ్మది లేకుండా ఎంత ఉంటే ఏం ప్రయోజనం ఏమండి? ఎంత సంపాదిస్తే ప్రయోజనం ఉంది? ఎంత బిజినెస్ చేస్తే ప్రయోజనం ఏముంది? నెమ్మది లేని ఉద్దేశం. కానీ నెమ్మది కలిగి కొంచెంనే చాలు, ఆ కొంచెంతోనే తృప్తిగా ఉండే అనుభవాలు ఉంటాయి. యేసయ్య గారు అంటారు కదా, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉంటే అది ఆశీర్వాదం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అంటే నెమ్మది లేకుండా ఎంత సంపాదిస్తే ప్రయోజనం ఉందండి. కొంతమంది జీవితంలో నెమ్మది లేకుండా రాత్రి బగులు సంపాదిస్తూనే ఉంటారు, కానీ నెమ్మది లేని సంపాదన, నెమ్మది లేని అనుభవాలు, నెమ్మది లేని ఉద్దేశాలు. మీరు బాగా గమనించండి, కొంతమంది చక్కటి ఉద్యోగాలు చేస్తున్నారు, చక్కటి వ్యాపారాలు చేస్తారు, కానీ వారి జీవితంలో మాత్రం నెమ్మది లేని అనుభవాలండి. నెమ్మది లేకనే జీవితంలో సాతాను ఒళ్ళేకి వెళ్ళిపోయే సందర్భాలు ఉంటాయి. నెమ్మది లేని కుటుంబాలు కొన్ని జీవితంలో. అందుకే ఈ లోక ఆస్తి కన్నా, అంతస్తు కన్నా మనకు యేసయ్య నెమ్మది దయచేయునుగాక. యేసయ్య మనకు నెమ్మది ఇచ్చాడంటే చక్కగా, ఆరోగ్యంగా, ఆశ్రదకరంగా, దీవెనకరంగా ఉండగలుగుతాం. నెమ్మది లేకపోతే ఎంత హోదా ఉంటే ఏమిటండి, ఎంత ఆస్తి ఉంటే ప్రయోజనం ఉంది? నెమ్మది లేని జీవితం ఎంత ఇబ్బంది పడతామండి. అందుకే నెమ్మది చాలా విలువైంది. నెమ్మది లేకపోతే ఎవరి జీవితమైనా అంతే. అందుకే నీకున్న కుటుంబమైనా, నీకున్న సంఘమైనా, నీకున్న హోదైనా
కొంచెంలో యేసయ్య నీకు నెమ్మది దయచేయునుగాక. నెమ్మది కలిగిన కుటుంబాలుగా మనం ఉండే కృప దయచేయునుగాక. నెమ్మది లేకుండా నిజంగా గమనించండి, నెమ్మది లేని వాడు ఏది చేసినా ప్రయోజనం లేనే లేదు. నెమ్మది కలిగిన మార్గాల్లో కుటుంబం ఆత్మ సంబంధంగా ఉండాలి, ఆత్మ సంబంధమైన జీవితం కలిగి ఉండాలి. ఈరోజు కొంతమంది జీవితం చూడండి, ఆదివారం చర్చికి రాకుండా వారి ఇష్టం వచ్చి పనులు చేసుకుంటూ కొన్ని కార్యక్రమాలు చేసుకుంటారు. కారణం ఏంటంటే నెమ్మది లేక కొనసాగుతున్నారు వాళ్ళు. కొందరు మాత్రం ఆత్మ సంబంధం దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలని నెమ్మది కలిగి కుటుంబాలుగా కొందరు ఉంటున్నారు. మరి ఈ రోజున మనం గమనించాలి, ఎలాంటి విషయాలు నెమ్మది కలిగి ఉంటుంది. ఆత్మ సంబంధంగా జీవించే వాళ్ళు దేవుని వాక్యం నెమ్మది కలగజేస్తుంది, దేవుని అనుభవాలు నెమ్మది కలగజేస్తుంది, దేవుని సన్నిధిలో నెమ్మది ఉంది, ఆత్మ సంబంధం నెమ్మది పొందుకుంటున్నాం. ఈరోజున మన వ్యక్తిగత జీవితాలు అలా ఉన్నాయా? అలాంటి అనుభవాలు ఉన్నాయా? కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలు మీరు గమనించండి, కొంతమంది జీవితంలో ఎంత ఉంటే ఏంటండి, లోక సంబంధమైన అనుభవాలు కొంతమంది జీవితంలో ఉంటాయి. నెమ్మది లేని కుటుంబాలుగా కొనసాగుతూనే ఉంటారు. కానీ యేసయ్య మన వ్యక్తిగత జీవితంలో మాత్రము మనకందరికీ నెమ్మది దయచేయునుగాక, ఆయన నెమ్మది అనుగ్రహించునుగాక, నెమ్మదితో తృప్తిపరచునుగాక, నెమ్మది అనుగ్రహించునుగాక. కానీ గమనించండి, మీరు బాగా ఆత్మ సంబంధంగా తెలుసుకోవాలండి. కొన్ని కష్టాలు వస్తాయి. బైబిల్లో ఒక తల్లి బిడ్డ ఇద్దరు ఉన్నారండి. దైవ సేవకుడు ఆ బిడ్డను బ్రతికించాడు, ఆ తల్లిని ప్రేమించాడు చక్కగా. నా మాటలు బాగా గమనించాలి. ఆ ప్రాంతంలో కాస్త కరువు వస్తే దైవజనుడు, అమ్మాయి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, మరొక ప్రాంతానికి వెళ్ళిపోండి అమ్మ మీరు అని చెప్పి వారి దైవ సేవకుడు పంపించేశాడు. ఇక్కడ ఉండకూడదు, కరువు సందర్భాలు ఉన్నాయి అని చెప్పి. ఒక 7 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అండి? 7 సంవత్సరాలు ఆ ఊరు ప్రాంతం వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారు. తిరిగి వస్తే ఆ రాజు ఆ బిడ్డను, ఆ తల్లిని పిలిపించి ఆ నయమాన్ అనే వ్యక్తి, ఆ గెహాజ్ అనే వ్యక్తి తీసుకెళ్ళిపోయి రాజుగారి పరిచయం చేసి, రాజుగారండి చనిపోయి బ్రతికిన బిడ్డ ఈ బిడ్డే, ఆ తల్లి ఈ తల్లే, ఆ కుటుంబం ఈ కుటుంబమే అని చెప్పి పరిచయం చేసి, కోల్పోయిన ఆ 7 సంవత్సరాలు పంటను కోల్పోయారు, 7 సంవత్సరాలు కొన్ని ఆస్తులు కోల్పోయారు, 7 సంవత్సరాలు వాళ్ళకున్న పొలంలో అవన్నీ కోల్పోయారు. కానీ రాజుగారు పిలిపించి 7 సంవత్సరాలు ఏమేమి కోల్పోయారో 7 సంవత్సరాల పంట ఆమె చేతికి అప్పగించనని చెప్పండి. దేవుని మహిమ కలుగునుగాక. అంటే 7 సంవత్సరాలు ఏమాత్రం కష్టపడకుండా కష్టదినములు పోయి దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహించునుగాక. కొంతమంది మనం చూస్తూ ఉండండి, రాజరికంగా చూస్తాం, కొంతమంది బలం ఉందని, లేక డబ్బు ఉందని, లేక రౌడీజం అని చెప్పేసి మన పొలాలు లాక్కుంటూ, మన ఇళ్ళను లాక్కుంటూ చాలా బెదిరిస్తూ ఉంటారు. కానీ కొంతకాలం మన నీతిమంతులుగా మౌనంగా ఉంటే, మన పొలం లాక్కున్నారా, లాక్కొని మన సమస్త ఏమన్నా లాక్కొని, కానీ మనం మౌనంగా చూస్తూ ఉంటే ఆ పొల పంట పండించిన పంట అంతా దేవుడు మనకు దయచేయునుగాక. ఎందుకంటే నీతిమంతుల పక్షమున కష్టదినములన్నీ యేసయ్య తొలగించునుగాక, యేసయ్య కార్యం చేయునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు గమనించండి, తప్పకుండా యేసయ్య ప్రతి ఒక్కరి నీతిమంతుల పక్షానండి కష్టదినములన్నీ తొలగిస్తాడండి. కష్టపడే వారిగా నీతిమంతులను ఉంచనండి, వారి పక్షమున ఉండి ప్రతి కష్టాన్ని తొలగిస్తాడు. ఏ విధంగా కష్టపడుతున్నావో, ఏ విధంగా కన్నీరు గారుస్తున్నావో, ఏ విధంగా కుంగిపోతున్నావో నా ప్రభు అయిన యేసుక్రీస్తు తప్పకుండా చూస్తూనే ఉన్నాడు. అందుకనే ఆయన చేసే పని ఏంటంటే నీతిమంతుల కష్టదినములు పోగొట్టి నెమ్మది దయచేయునుగాక, ప్రశాంతత దేవుడు అందించునుగాక. మరి ఏ విధంగా మన వ్యక్తిగత జీవితంలో కష్టపడుతున్నామో, ఏ విధంగా మన కుటుంబ అవస్థలో కష్టపడుతున్నామో మన ప్రభు అయిన యేసుక్రీస్తు తెలుసండి. బైబిల్లో ఎంతో మందికి అండి యేసయ్య సమీపించిన వారికి నెమ్మది కలుగజేసిన అనుభవాలు మనం చూస్తున్నామండి. నెమ్మది అండి నిజంగా బైబిల్ మనం చూస్తాం కదా, 12 సంవత్సరాల నుంచి ఆ స్త్రీకి నెమ్మది లేదు. కానీ యేసయ్యను ఆ యేసయ్య వస్త్రపు చెంగులోనే ఆమె జీవితంలో సమాధానము, నెమ్మది కలిగిన అనుభవాన్ని చూస్తున్నాం. దేవుని సన్నిధిలో కూడా నెమ్మది మన జీవితంలో ఉందండి. కష్టదినములు తొలగిపోతాయండి. ఇదే కష్టాలు, ఇదే అనుభవాలు మన జీవితంలో ఉండండి. ఒకరోజు వస్తుంది, దేవుడు సాహస కార్యాలు చేస్తాడండి. చూస్తామండి మనం బైబిల్లో మరొక తల్లి వస్తుంది, తన భర్త ఒకప్పుడు భయభక్తులు గలవాడే, దైవ సేవకులతో ఉన్నవాడే. ఆ తల్లి వచ్చి దైవ సేవకుడు చెప్పి, అయ్యా నా 2 పిల్లలను అప్పులలో వచ్చి తీసుకెళ్ళిపోతున్నారయ్యా అని కన్నీరు పెట్టి మొరపెట్టి ఏడ్చితే దైవజనుడు ప్రార్థన ద్వారా ఆ కుటుంబంలో ఉన్న అప్పుల సమస్యలను తొలగిపోయి ఆ కుటుంబానికి నెమ్మది కలిగినట్టుగా మనం చూస్తున్నాం కదా. ఈ రోజుల్లో చాలామంది అప్పుల వల్ల నెమ్మది లేదండి, సరైన ప్రశాంతంగా జీవించడం లేదండి.
పిల్లలకు అర్థమైపోతున్నాయి కుటుంబాలకు నెమ్మది లేదని. ఆ పిల్లలిద్దరిని పట్టుకుపోతుంటే ఆ తల్లి చూడలేక కన్నీరు పెట్టి దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడింది, అయ్యా నా ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారయ్యా, అప్పులలో వచ్చి తీసుకెళ్ళిపోతున్నారయ్యా. అలా అప్పులతో బాధపడే వాళ్ళు అప్పులలో వచ్చి ఇంటికి వచ్చి అడుగుతూ ఉంటే కడతావా కట్టవా అంటుంటే ఎన్ని సమస్యలండి, ఎన్ని కష్టాలండి, ఎన్ని కన్నీళ్ళండి. కానీ వాక్యం అంటుంది వీటన్నిటి నుంచి యేసయ్య తొలగించునుగాక, నెమ్మది దయచేయునుగాక, ఆత్మ సంబంధమైన ప్రతి కుటుంబాన్ని నెమ్మది దయచేయునుగాక, యేసయ్య వలని నెమ్మది దయచేయునుగాక, ప్రతి కుటుంబంలో యేసయ్య వల్ల నెమ్మది అనుగ్రహించునుగాక. యేసయ్య నెమ్మది దయచేస్తే, యేసయ్య నెమ్మదిస్తే ఏ మనుషుడు ఎవరేమీ చేయలేరండి. యేసయ్య ప్రతి కుటుంబానికి చక్కటి నెమ్మది ఇస్తాడండి. ప్రతి కుటుంబానికి చక్కటి ఆశీర్వాదం, నెమ్మది కలిగిన కుటుంబాలుగా ఉండాలని యేసయ్య కోరుకుంటాడండి. బైబిల్ అంటది నీతిమంతుల నివాస స్థలంలో యెహోవా ఆశీర్వదించునుగాక. అంటే నీతిమంతులు అంట వాళ్ళ నివాస స్థలం అంట ఆత్మ సంబంధంగా ఉంటుందంట. నివాస స్థలంలో ఏ మాత్రము కొదవ ఉండదంట. దేవుని ఆశీర్వాదము, దేవుని దీవెన ఆ కుటుంబానికి అందిస్తాడంట. ఎందుకంటే నీతిమంతుల నివాస స్థలం అనేది పరిశుద్ధంగా ఉంటుంది. ఎక్కడ చూసినా నీతిమంతులు నివసించే ఆ ఇల్లు కానీ, ఆ కుటుంబం కానీ, పరిశుద్ధమైన మాటలు కానీ, పరిశుద్ధమైన అనుభవాలు కానీ ఎక్కడ అపవిత్రత కనపడదు. అందుకే నీతిమంతుల నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో చూడండి, ఒబేదెదోమని ఉన్నాడు. అతని ఇంట్లో మందసం తెచ్చి దావీదు పెట్టాడు. మందసం దావీదు ఇంట్లో పెడితే 3 నెలలు తిరగక ముందే దేవుని ఆశీర్వాదం ఆ ఇంటికి వచ్చింది. దేవుని మహిమ కలుగును గాక. 3 నెలలు తిరగలేదండి. ఎందుకు? కొందరు పట్టుకుంటే వినాశనం అయిపోతున్నారు, ఈ ఇంట్లో పెడితే మాత్రం ఆశీర్వాదం వస్తుంది. కారణం ఏంటంటే నీతిమంతుల కుటుంబం. ఏ కుటుంబం అయినా కుటుంబం నీతిమంతుల కుటుంబముగా ఉంటే దేవుడు ఆ ఇంటికి చక్కటి ఆశీర్వాదం దయచేస్తున్నాడు. 3 నెలలు తిరగకముందు ఆ ఇంటి వారందరినీ రక్షించను, ఇంటి వారందరికీ ఆశీర్వదించను. వాక్యం తెలియదు. కారణం ఏంటంటే పరిశుద్ధత చాలా విలువైంది. పరిశుద్ధంగా నీతిగా జీవించే వారి జీవితంలో ఆ నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆ కుటుంబాలను దీవిస్తాడు. ఏ కొరత వారి జీవితంలో కనబడదండి, ఏ తక్కువ కనబడదండి. ఎందుకంటే వారు నివాస స్థలం పరిశుద్ధమైన అనుభవం. ఎక్కడ తప్పిదములు మాట్లాడటం కానీ, అబద్ధాలు మాట్లాడటం కానీ, అపవిత్రమైన మాట్లాడటం కానీ ఆ నివాస స్థలంలో లేదండి. అందుకే ఆ ఇంటికి ఆశీర్వాదం. దావీదు విని ఆశ్చర్యపోతున్నాడంట, ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదించడని. కారణం ఏంటంటే కొందరు పట్టుకుంటే వినాశనం అయిపోతున్నారు, కొందరికేమో ఆ ఇంట్లో ఆశీర్వాదం. దేవుని మందసం ఉంటే, దేవుని మందసం అంటే చక్కటి దీవెనండి. దేవుని మందసం ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు ఉంటాడని వాక్యం తెలియజేస్తుంది. అందుకే ఆ ఇంటికి ఆశీర్వాదం కలుగుతుంది. అందుకే ఆ ఇంట్లో ఏ తక్కువ లేకుండా చక్కటి దీవెన దేవుడు అందిస్తున్నాడు. ఈరోజున మన వ్యక్తిగత జీవితంలో దేవుడు మన గుడారంలో మందసముగా ఉంటున్నాడా? మన గుడారంలోకి దేవుడు వస్తున్నాడా? మనం అలాంటి నీతిమంతులుగా ఉండి ఆత్మ సంబంధంగా జీవిస్తున్నామా? ఆత్మ సంబంధమైన అనుభవాలు మన ఇంట్లో ఉన్నాయా అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం అండి. కానీ చాలామంది జీవితంలో నోటి ద్వారానో, అపవిత్రతనో ఇవన్నీ ఉండి కొన్ని సందర్భాల్లో యేసయ్య దూరం అయిపోతున్నాడండి. యేసయ్య దూరం అయిపోయి ఆశీర్వాదాలు కోల్పోతున్నారండి. ఆశీర్వాదం దూరం అయిపోతున్న అనుభవాలు ఎన్నో ఉన్నాయండి. మీరు గమనించండి, ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం మనం. ఈ గెహాజీ అనే వ్యక్తి, ఎవరైనా గెహాజీ అనే వ్యక్తి అబద్ధం ఆడాడంట. ఏమాడండి? అబద్ధం చెప్పాడంట. నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి పోలేదన్నాడంట. కారణం ఏంటంటే దైవ సేవకునితోనే ఉన్నాడు. దైవ సేవకుడు ఎలాంటి వాడో తెలుసు, దైవ సేవకుడు ఎలా స్వస్థపరచడం తెలుసు, దైవ సేవకునికి ఎలాంటి అనుభవం ఉందో తెలుసు. నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడ ఉన్నా అంటే ఆ కుష్టి నీకు సర్వకాలం ఉండుగాక అన్నాడు. వెంటనే కుష్టి స్టార్ట్ అయిపోయింది. చాలామంది ఈ రోజున అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్నారు, ఇబ్బందుల్లో ఉంటున్నారంటే నోటి ద్వారా అపవిత్రమైన మాటలు మాట్లాడటం, నోటి ద్వారా పాపం కూర్చిన అనుభవాలు ఉండటం, నోటి ద్వారా అనేక క్రియలు చేయటం. అందుకే ఏవు నోటితో కూడా పాపం చేయలేదంట. కారణం ఏంటంటే నోటి ద్వారా పరిశుద్ధంగా ఉండాలండి. నోరు ఉందని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడటం, ఏది అవసరమో ఏది అవసరం లేదో ఆత్మ సంబంధమైన విషయాలు ఒక ఆత్మీయురాలు మాట్లాడాల్సిన విషయం, వాటిని కోల్పోతే నిజంగా చాలా వెనుకబడిపోయిన కుటుంబాలుగా మనం మారిపోతామండి. అందుకే దేవుడు చెప్పిన అనుభవాలు నీతిమంతుల కుటుంబాల్లో చక్కటి ఆశీర్వాదం పొందాలంటే ఆ నీతిని అనుసరిస్తూ నీతిమంతులుగా ఉంటూ ఆత్మ సంబంధంగా ఉంటే ఆ గుడారంలో ఏ కొరత లేదు. బైబిల్లో మనం చూస్తామండి, ఒక కుటుంబం అంతకంత వర్ధిల్లుతుందంట, ఒక కుటుంబం అంతకంత క్షీణించిపోతుందంట. ఒక కుటుంబం క్షీణించిపోవటం ఏంటి, ఒక కుటుంబం వర్ధిల్లటం ఏంటంటే ఒక కుటుంబంలో ఆత్మీయత ఉంది, ఒక కుటుంబంలో చక్కటి ఆశీర్వాదం ఉంది. ఒక కుటుంబంలో అబద్ధము అంటే చెప్పని పని చేయటము అంటే తన జీవితంలో సౌలు కుటుంబం బాగా వింటున్నాం కదా, అంటే దినదినము క్షీణించిపోయే అనుభవాలు. దేవుడు ఒకటి చెప్తే వీళ్ళు మరొకటి చేయటం, తన ఇష్టం నెరవేర్చుకోవటం.
దేవుడు చెప్పింది ఏంటి? నేను వచ్చేంత వరకు మీరు అక్కడే ఉండండి, ఏ బలి అర్పించకూడదు, ఏ పని చేయకూడదు. దేవుడు రాకముందే తన ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసిన పని ఏంటంటే, మీరు వచ్చడం లేట్ అయిపోయింది, బలి అర్పించాను అనే సందర్భాన్ని చూసాము. వెంటనే సౌలు జీవితంలో దినదినము క్షీణించిపోయాడండి. ఏమాత్రం మళ్ళీ దావీదు అంతకంత వర్ధిల్లుతున్నాడు. కారణం ఏంటంటే ఆ ఇంటికి ఆశీర్వాదము, ఈ ఇంటికి క్షీణించిపోవడం కారణం ఏంటంటే దేవుని మాటను తోసివేశారండి. ఎవరైతే దేవుని మాటను తోసివేస్తారో, దేవుని మాటను లెక్క చేసుకోకుండా ఉంటారో, కొన్ని నిష్ప్రయోజనమైన బోధల వైపు మనసు ఉంచుతారో, వారి జీవితంలో, ఆత్మీయ జీవితంలో వెనకబడిపోతారండి. కానీ దేవుడు అందరినీ గమనిస్తూ ఉంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసే సైన్యానికి చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. వారు ఆత్మ సంబంధంగా ఉన్నారు. కానీ మోసే దేవుని పర్వతం కొండ మీదకి వెళ్ళినప్పుడు ఇక్కడ దైవ సేవకుడు ఉండి వాళ్ళందరికీ మాత్రం ఒక బొమ్మను తయారు చేసి, దూడను తయారు చేసి, మాకు భజన చేసేవాళ్ళు లేడని చెప్పేసి అందరూ సాగిలపడి ఎవరికి వాళ్ళు పాపంలో పడిపోయారు, ఎవరికి వాళ్ళు సాతాను క్రియలో పడిపోయారు. కారణం ఏంటంటే తన నిర్ణయం, తన సొంత పెత్తనం, తన సొంత ఆలోచన నిర్ణయించుకొని ఒక దూడను తయారు చేసుకొని వాళ్ళే నమస్కరించి సాగిలపడుతూ రకరకాల డ్యాన్స్ ప్రోగ్రాంలు వేసుకునే అనుభవాలు వారి జీవితం కుంగిపెండుకు చూస్తున్నాం. మోసే వచ్చి అంటాడు, ఎవరు యెహోవా పక్షంలో ఉంటారో ఇటు పక్కకు రండి, సాతాను పక్షం మొత్తం తొలగిపోయింది. కారణం ఏంటంటే కొందరు అపవిత్రమైన వాళ్ళు తొలగిపోతూ ఉన్నారు, అపవిత్రమైన అనుభవాలు తొలగిపోతూ వెనకబడిపోతున్నారు. బైబిల్లో చాలామంది అపవిత్రమైన మార్గాలు తొలగిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే, మనం నీతిమంతులుగా ఉండి దేవుడు మన పక్షాన ఉండి మన పక్షాన ఆత్మ సంబంధమైన కార్యాలతో తృప్తిపరుస్తాడు, మన కుటుంబాన్ని పోషిస్తాడు. మన కుటుంబంలో ఏ కొదవ ఉండదు, ఏ తక్కువ ఉండదు. ఒబేదేవి ఇంటికి వచ్చిన దేవుడు మీ ఇంటికి వచ్చునుగాక, మీ ఇంట్లో నివాసం చేయునుగాక, మీ ఇంటి వారందరినీ ఆశీర్వదించునుగాక, మీ ఇంటి వారి పట్ల గొప్ప కార్యం యేసయ్య చేయునుగాక. ఎందుకంటే ప్రభు అంటాడు, నీతిమంతుల పక్షమున, నీతిమంతుల సంతాన పక్షం నేను ఉంటాను. నిజమే, నీతిమంతులు అంటే దేవుడికి ఇష్టమండి, దేవుడికి ఇష్టమైన మార్గం అండి. వారి సంతాన పక్షాన్ని ఉంటాడు, వారి కుటుంబంలో ఉంటాడు, వారితో ఉంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారినే ఆశీర్వదించునుగాక, దేవుడు వారినే దీవించునుగాక. దేవుడిచ్చు ఆశీర్వాదం వేరు, లోక సంబంధమైన ఆశీర్వాదం వేరు. అంటే నీతిమంతులకు దేవుడిచ్చు ఆశీర్వాదం, లోకంలో ఉన్న వారికి దేవుడిచ్చు ఆశీర్వాదం కాదు. లోక సంబంధమైన అనుభవాలు ఎన్నో ఉంటాయి, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదంతో ఒక వ్యక్తి జీవితంలో వర్ధిల్లటం చాలా విలువైందండి. మీరు బాగా గమనించండి, ఒక చిన్న మాట చెప్తాను. యాకోబు రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? నన్ను మీరు ఆశీర్వదించున్నాడు. మరి యాకోబుకి ఏమైనా తక్కువైందా? గొర్రెలు లేవా, ఒంటెలు లేవా, ఆంబోతులు లేవా, పిల్లలు లేరా, కుటుంబం లేదా? యాకోబు జీవితం ఏ తక్కువ లేదు. కానీ నేను ఆశీర్వదించయ్యని ప్రార్థన చేస్తున్నాను. కారణం ఏంటంటే అది దేవుడిచ్చే ఆశీర్వాదం కాదు, లోక సంబంధ ఆశీర్వాదం. ఎందుకంటే 20 ఏళ్ళు దేవుడికి ఏ రోజు ప్రార్థన చేయలేదు, ఏ రోజు దేవుని స్తుతించలేదు, ఏ రోజు దేవుని కనపరచలేదు, ఏ రోజు దేవుని కృతజ్ఞత అనుభవం తెలపలేదు. 20 ఏళ్ళ వరకు అలాగే తన జీవితాన్ని కొనసాగించండి. 20 ఏళ్ళ తర్వాత రాత్రంతా ప్రార్థన చేసి నీవు నన్ను ఆశీర్వదించయ్యా అంటున్నాడు. అంటే ఆ రాత్రి దేవుడు అతను ఆశీర్వదించాడు ఆశీర్వదించిన తర్వాత తన కుటుంబ వ్యవస్థను గమనించండి. ఆ తర్వాత అన్నత సమాధాన పడ్డాడు, ఇల్లు కట్టుకున్నాడు, ఆకలి వేసుకున్నాడు. అంటే దేవుడు ఆశీర్వాదం ఉంటే మన పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక. దేవుడు ఆశీర్వాదం ఉండకపోతే మీ అన్నత కానీ మీ తోటి వారితో కానీ నువ్వు సమాధానంగా ఉండలేవు. నీ నోరు బంగాళాఖాతంలాగా మారుతుంది, నీ నోరు విచిత్రంగా మారుతుంది. ఎందుకంటే నీది దేవుడి ఆశీర్వాదం కాదు, లోక సంబంధమైన ఆశీర్వాదం. దేవుడిచ్చే ఆశీర్వాదం ఉంటే నీ తోటి స్నేహితులతోనైనా తోటి వారితోనైనా ప్రేమ కలిగి మాట్లాడగలుగుతావు. యాకోబు జీవితంలో ఇప్పుడు ప్రేమ కలిగి అన్నతో మాట్లాడుతున్న ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటారు, కౌగలించుకుంటున్నారు. ఎందుకంటే దేవుడిచ్చే ఆశీర్వాదం అనుభవించాడు, దేవుడిచ్చే ఆశీర్వాదం పొందాడు. అంతకు ముందు దేవుడిచ్చే ఆశీర్వాదం లేదు కాబట్టి ఏ మాత్రం సమాధానం లేదు, ఏ మాత్రం నెమ్మది లేదు. ఎప్పుడు చూసినా కూడా యాకోబు జీవితంలో గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి పోయాడు. తెలుసా మీకు ఆ సంగతి? గొడవ పెట్టుకునే ఇంట్లో నుంచి పోయాడు. ఏంటి పాస్టర్ గారు గొడవ ఏంటి అంటావా? ఏంటి పాస్టర్ గారు గొడవ ఏంటి అంటావా? ఏశావు వచ్చేలోగా అబద్ధం చెప్పి ఆశీర్వాదము పొందాడు. అబద్ధపు ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం అది? అబద్ధపు ఆశీర్వాదం పొందే వాళ్ళు కొందరు ఉంటారు.
ఏసావేమో వచ్చేంత వరకు నేనే వేసావును, నేనే పెద్ద కుమారుని అని చెప్పి అబద్ధాలు చెప్పి లోకపరంగా ఆ వేరే వస్త్రం తగిలించుకొని వాళ్ళ అమ్మ మాటలు విని అవన్నీ చేసి తన జీవితంలో 20 సంవత్సరాలు కుంగిపోయిన అనుభవం అండి. కానీ 20 సంవత్సరాల తర్వాత ఆత్మ సంబంధంగా సమాధానం అంటే అది దేవుడిచ్చే ఆశీర్వాదం ఉన్నప్పుడు సమాధానం ఉంటుంది. దేవుడిచ్చే ఆశీర్వాదం లేనప్పుడు ఇంట్లో నుంచి పారిపోయి ఒకరికొకరు గొడవలు పడుతూ అంతే. నిజంగా దేవుడిచ్చే ఆశీర్వాదం ఒక వ్యక్తి పొందలేకపోతే ఇంట్లో సమాధానంగా ఉండరు, వీధిలో సమాధానంగా ఉండరు, ఎప్పుడు అసమాధానం పరిపాలన చేస్తూ ఉంటారు. కొందరు నోరిప్పి మాట్లాడితే గొడవ కూర్చుని మాట్లాడతారు. కారణం ఏంటంటే దేవుని ఆశీర్వాదం వారికి ఉండదు. దేవుని ఆశీర్వాదంతో తృప్తి పొందే అనుభవాలు ఉండవు. దేవుని ఆశీర్వాదం ఉంటే ఆ కుటుంబం ఆత్మ సంబంధంగా యాకోబుకు దేవుని ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఎంత దీవెనకరంగా మారిపోయాడండి, ఎంత సమాధానంగా మారిపోయాడండి. పిల్లలను, కుటుంబాన్ని, అందరినీ ప్రేమగా పరిచయం చేస్తున్నాడు. అంతకుముందు ఇలాంటి పరిచయాలు లేవు, అంతకుముందు ఇలాంటి సమాధానం లేవు, అంతకుముందు ఇల్లు కట్టుకునే అనుభవాలు లేవు, అంతకుముందు సొంత ఊరు వచ్చే అనుభవాలు లేవు. కారణం ఏంటంటే గొడవ పెట్టుకొని వెళ్ళిపోయాడు, మోసమైన ఆశీర్వాదం పొంది వెళ్ళిపోయాడు. అలాగే అలా మావండి 14 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతానంటే, అల్లుడా శకునం చూసి తెలుసుకుని నిన్ను బట్టి నేను దీవించబడ్డాను, పోనే పోవద్దు అల్లుడా అంటే అంటాడు, ఏం చెప్పినా నీకు ఇస్తాను అల్లుడు అంటే, ఏం లేదు మామ, నల్లగా పుట్టేవని నీకు బట్టలు పుట్టేవని. అది కూడా మోసం చేశాడు. చూశారండి, అది కూడా నీళ్ళు తాగుతున్నప్పుడు నీళ్ళు ఒక గింజలు వేస్తే అవి బట్టలుగా బైబిల్ రాయబడే కారణం ఏంటంటే మోసముతో సంపాదించింది అది. ఆమె చెప్పండి గట్టిగా. దేని సంపాదించిందండి? మోసంతో సంపాదించింది ఎప్పటికీ మిగలదండి. గుర్తుపెట్టుకొని, మోసంతో ఏదైనా సంపాదించి మోసంతో ఎప్పటికీ మిగలదు. నీ జీవితంలో ఏ క్షణం ఏమవుతుందో తెలియదండి. మోసంతో ఎప్పుడు సంపాదించకూడదు, మోసపు అనుభవాలు ఉండకూడదు. యాకోబు జీవితంలో జరిగినట్టు మనం చూస్తున్నాం. కానీ యేసయ్య ఆశీర్వాదం పొందిన తర్వాత తన జీవితం మారిపోయింది, లైఫ్ మారిపోయింది, తన నడవడిక మారిపోయింది, తన మాట మారిపోయింది, అన్ని విషయాల్లో మార్పు కలిగింది. ఎందుకంటే యేసయ్య ఆశీర్వాదము మార్పు కలగచేస్తుంది, యేసయ్య దీవెన మార్పు కలగజేస్తుంది. యేసయ్య ఆశీర్వాదం కాకపోతే నిజంగా సాక్ష్యం కూడా పొందలేమని. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో ఎబ్రీ పత్రికలు రాయబడిన మాట ఏంటంటే, కయ్యను గురించి, ఏబేలు గురించి, ఏబేలు చక్కటి విశ్వాసం గలవాడై నీతిమంతుడై సాక్ష్యం పొందెను. ఆమెను చెప్పండి గట్టిగా. నీతిమంతుడై చక్కటి విశ్వాసం గలవాడై నీతిమంతుడై సాక్ష్యం పొందెను. మరి కయ్యను ఉన్నాడు కదండి, సాక్ష్యం లేనివాడు. ఎవడండి? బతికి ఉన్నాడు కానీ సాక్ష్యం లేని అనుభవం అండి. నిజంగా మనిషి జీవితంలో సాక్ష్యం చాలా విలువైందండి. చివరికి ఏబేలును చంపుడు కూడా ఆ కయ్యను ఏబేలు ఎక్కడంటే, ఏంటన్నా మా తమ్ముడికి నేను కాపలా వాడినా నన్ను అడుగుతున్నావేంటి? కారణం ఏంటంటే అబద్ధం మాట్లాడడం సాక్ష్యం లేకపోతే అబద్ధం మాట్లాడతారు, సాక్ష్యం లేకపోతే నోరు బొంకి మాట్లాడతారు. ఎందుకు కావాలంటే ఏబేలు గురించి చదవండి. అబద్ధాలు మాట్లాడు కాబట్టి ఏదేదో మాట్లాడుతున్నాడు, ఏదేదో అసమాధానం చెప్తున్నాడు, ఒక్కటి కూడా కరెక్ట్గా చెప్పట్లేదు. ఎందుకంటే అబద్ధం తన నోట ఉన్నాయి. దేవుడు ఆశీర్వాదించకపోగా, దేవునికి దీవించడం పోగా, తన నోట తమ్ముని చంపేది పోగా మళ్ళీ అబద్ధాలు చెప్పటం. అందుకే చాలామంది జీవితంలో ఈ అబద్ధాల వల్ల వెనకబడిపోతున్నారు. కానీ దేవుని బిడ్డలుగా మనం అందరము నీతిమంతులుగా సాక్ష్యం పొందే కృప దయచేయునుగాక. ఎందుకంటే మంచి అర్పణ, మంచి ఉద్దేశం, మంచి అనుభవాలు, అలాంటి ఉద్దేశం కలిగి మంచి అనుభవాలతో మన జీవితం సాక్ష్యం కలిగిన కుటుంబాలుగా ఉండాలండి, సాక్ష్యం కలిగిన అనుభవాలుగా ఉండాలండి. కొంతమందికి సాక్ష్యం లేక ఆత్మీయ జీవితంలో చాలామంది కోల్పోతున్నారు. కానీ దేవుని సేవకుడు చెప్తున్నాను, సాక్ష్యం కలిగిన కుటుంబాలుగా మనం ఉంటున్నామా? సాక్ష్యం కలిగిన కుటుంబాలుగా మనం జీవిస్తున్నామా? అందుకే నీతిమంతుల పక్షాన దేవుడు చేసే అనుభవాలు మీకు చిన్న మాటలు గుర్తు చేశాను. ఎందుకంటే నీతిమంతులను దేవుడంట యెహోవా సంరక్షకుడుగా ఆయన నీతిమంతులను పోషించునుగాక. నీతిమంతులంట కష్టదినముల నుంచి యేసయ్య తొలగించి వాళ్ళకు ప్రశాంతత దయచేయునుగాక. నీతిమంతుల నివాస స్థలమును దేవుడే ఆశీర్వదించునుగాక. ఒబేదేవు ఆస్వాదించినట్టుగా మన కుటుంబాలను దేవుడు ఎల్లప్పుడూ ఆశీర్వాదం దయచేయునుగాక. మరి ఆ ఇంటిని ఆస్వాదించిన దేవుడు మన ఇంటిని ఎందుకు ఆస్వాదించడండి? మన ఇంట్లో ఎందుకు కొదవ చేయడండి? ఆయన వలే మన కుటుంబాలను కూడా ఆశీర్వదించాలని, దీవించాలని యేసయ్య కోరుకుంటున్నాడు. అందుకే ఈ ఆదివారం నా మాట్లాడిన దేవుని మాట్లాడిన ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మన ఇంటికి వస్తాడు. ఒబేదేవు ఇంటికి వెళ్ళిన దేవుడు మన ఇంటికి వచ్చి ఆ మందసంగం మన ఇంట్లో ఉంటాడు, మనకు దేవుని ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. అలాగే ఏబేలు మంచి సాక్ష్యం పొందినట్టుగా
అతని వల్ల నీతిమంతులుగా మంచి సాక్ష్యం పొందిన కుటుంబాలుగా ఉండాలి. సాక్ష్యం లేకపోతే ఆత్మీయ జీవితం చాలా కోల్పోతామండి. సాక్ష్యం లేని అనుభవం నిజంగా మీరు గమనించండి. బైబిల్లో కొంతమందికి సాక్ష్యాలు లేవండి. రాజులుగా ఉన్నారు, రాజరికులుగా ఉన్నారు, కానీ సాక్ష్యం లేని అనుభవాలతో జీవించిన అనుభవాలు కొంతమంది ఉన్నారండి. సాక్ష్యం కలిగిన ఉద్దేశాలు మన వ్యక్తిగత జీవితాలు ఆత్మ సంబంధంగా ఉండాలి. సాక్ష్యం కలిగి ఉంటే ఆ సాక్ష్యం కలిగిన వారి పట్ల దేవుడు వారికి సాక్ష్యం ఇచ్చి కుటుంబాలను వర్ధిల్ల చేస్తాడు. మరి దేవుని సన్నిధికి వస్తున్నాం, మన కుటుంబాలు ఎలా పోషించబడుతున్నాయి, మన కుటుంబాలు ఎలా కష్టదినం తొలగించబడుతున్నాయి, మన కుటుంబాలు ఎలాంటి నివాసాల ఆశీర్వాదాలు ఉంటున్నాయి. ఏదో దేవుని మందిరానికి వస్తున్నాం పోతున్నాం, మరి కరువు లేకుండా ఉండాలంటే, కష్టాలు తొలగించాలంటే, కుటుంబాల ఆశీర్వాదం ఉండాలంటే, సాక్ష్యం కలిగి ఉండాలంటే మనం నీతిమంతులుగా ఉండాలి. ఆ నీతిమంతుల పక్షాన ప్రభు అయిన యేసుక్రీస్తు అనేక కార్యములతో తృప్తిపరచునుగాక, అనేక కార్యములు నెరవేర్చునుగాక, అనేక అద్భుతములు చేయునుగాక. నీతిమంతులంతా బిగ్గరగా చేతులపైకి తల్లి చెప్పండి, సంతోషంగా చెప్పండి. నీతిమంతులను సంరక్షించునుగాక, నీతిమంతులను పోషించునుగాక, నీతిమంతుల కష్టదినములన్నీ తొలగించి నెమ్మది దయచేయునుగాక, మన సంఘానికి కూడా నెమ్మది దయచేయునుగాక. నీతిమంతుల నివాస స్థలములను ఆశీర్వదించినట్టుగా మన నివాస స్థలములను ఆశీర్వదించునుగాక. అలాంటి పరిశుద్ధత దేవుడు మనకు దయచేయునుగాక. ఒబేదేదు ఇంటిని దేవుడు దీవించిన మన ఇంటిని కూడా దేవుడు దీవించునుగాక. నీతిమంతుని సాక్ష్యం కలిగిండే కృప దయచేయునుగాక. అలాంటి అనుభవం దేవుడు దయచేయునుగాక. మరి మనం సాక్ష్యం కలిగి ఉన్నామా లేదా? ఇవన్నీ ఆమెం చెప్పడం కాదు, కానీ సాక్ష్యం కలిగి ఉన్న అనుభవం చాలా విలువైంది. సాక్ష్యం అనేది చాలా గొప్పది. మన ముందు మాత్రం కొందరు ఏం మాట్లాడరు, కానీ సాక్ష్యం లేని వానికి ఈ నోట ఆ నోట సాక్ష్యం అలా చెదిరిపోతూనే ఉంటుంది. కానీ సాక్ష్యం అనేది దేవుడిచ్చే సాక్ష్యం చాలా విలువైందండి. మీ జీవితంలో ఈ లోకంలో ఏం సంపాదించినా, ఏం సంపాదించకపోయినా, ఏమున్నా ఏం లేకపోయినా మంచి విశ్వాసం కలిగి ఏబేలు అర్పణ లాంటి అర్పణ నుండి మంచిగా సాక్ష్యం పొందిన దేవుని బిడ్డలుగా ఉండాలని దేవుని సేవకుడు కోరుకుంటున్నాను. ఇలాంటి మనసు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మన సంఘ బిడ్డలందరికీ దయచేయునుగాక. ప్రభు ఇచ్చిన వాక్యం దీవించునుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ పునరుత్థానపు దినమున నాయన ఆత్మస్వరూపిగా, అదృశ్య దేవునిగా మా మధ్యలోకి మీరు దిగి వచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రతి విషయంలో మీరు నాయన మా మధ్యలో ఉండి ఈ కూడికనంతా ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రాలు. మీ దాసుని నోట మీ మాటలు ఉంచి కూడి వచ్చిన మా అందరితో ప్రభువా, మీరు మాట్లాడిన మీ శ్రేష్టమైన మాటల కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాను. నా తండ్రి మీకు స్తోత్రము నాయన. ఇదిగో నీతిమంతులను నాయనా మీకు స్తోత్రం. ఎన్నడూ కూడా నా తండ్రి మీరు చూడకపోరని మీరు సెలవిచ్చారు. ఇదిగో నీతిమంతులను నేను సంరక్షిస్తాను అని మీరు సెలవిచ్చారు ప్రభువా, మీకు స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి మీకు స్తోత్రం. మీ దగ్గర నాయన సంరక్షణ ఉంది, పోషణ ఉంది, ఆశీర్వాదం ఉంది కనుక ప్రభువా, నీతిమంతులుగా తీర్చబడి నీ మందిర ఆవరణములో చేరి నిన్ను ఆరాధిస్తున్నటువంటి నీ ప్రజల జీవితంలో ప్రభువా మీకు స్తోత్రము నాయన. ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించండి, కుటుంబాలను పోషించండి, సంరక్షించండి. నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదని మీ లేఖనం సెలవిచ్చినట్లుగా ప్రభువా, ఇదిగో నిన్ను ఆశ్రయించి ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. కుటుంబాలలో నాయన ఎదురవుతున్నటువంటి నాయన కరువు కాటకాలన్నింటిలో నుంచి గొప్ప విడుదల దయచేయండి. మీరు పోషకుడుగా ఉండండి నాయన, మీరు సంరక్షించండి తండ్రి నాయన. క్రీస్తు సంఘమును ప్రేమించి పోషించినట్లుగా ఇదిగో నా తండ్రి మీకు స్తోత్రం. మా బిడ్డల కుటుంబాలు కూడా మీ ద్వారా పోషించబడినట్లుగా, ఈ సంఘమంతా కూడా మీ ద్వారా పోషించబడినట్లుగా మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాను నాయన, మీకు స్తోత్రం. నా తండ్రి సింహపు పిల్లలు లేమి కలిగి ఉన్నప్పుడు నాయన, ఆకలిగా ఉన్నప్పుడు వాటి ఆకలిని తీర్చినటువంటి దేవుడు, వాటికంటే మేము శ్రేష్ఠులమే కాబట్టి ప్రభువా మీకు స్తోత్రము నాయన. ఎవరు ఏ ఆకలితో, ఏ బాధతో నాయన, ఏ లేమిలో ప్రభువా తండ్రి పోషణ లేక, సరి అయినటువంటి వస్తువులు లేక తండ్రి మీకు స్తోత్రం నాయన నలిగిపోతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు, వారందరినీ కూడా ప్రభువా ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మిమ్మల్ని పోషిస్తాను, సంరక్షిస్తాను అన్నట్లుగా ప్రభువా ప్రతి కుటుంబము నీ ద్వారా పోషించబడినట్లుగా మీ సహాయము ప్రతి వారికి అందించమని వేడుకొనుచున్నాను. నీతి మంతులకు తండ్రి మీకు స్తోత్రము నాయన. కష్ట దినములను పోగొట్టి నెమ్మదిని కలుగు చేస్తానని మీరు సెలవిచ్చారు. మా పితరులందరి జీవితాల్లో ప్రభువా వారి వారి కష్ట దుఃఖ దినాల్లో కూడా మీరు తండ్రి వారికి పోషించి వారికి నెమ్మదిని కలుగు చేసి తండ్రి మీకు స్తోత్రం, వారికి క్షేమాన్ని అనుగ్రహించారయ్యా.
నా తండ్రి వారి కష్ట దినాలన్నీ కూడా పోగొట్టారు ప్రభువా. మీకు స్తోత్రం. ఎవరు ఏ కష్టములో ఏ బాధలో నలిగిపోతూ ఉన్నారో తండ్రి, నెమ్మది లేకుండా ఉన్నారేమో ప్రభువా. ఇదిగో తండ్రి, అప్పుల ద్వారా, రోగాల ద్వారా, నాయన ప్రతికూల పరిస్థితుల ద్వారా కుటుంబంలో నెమ్మది లేక, తండ్రి క్షేమము లేక ఎంతోమంది ప్రభువా నలిగిపోతూ ఉంటుండగా వారందరి జీవితాల్లో ప్రభువా మీకు స్తోత్రం, మీరు నెమ్మదిని కలుగు చేస్తున్నందుకు స్తోత్రమయ్యా. ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీ సమాధానముతో నింపుతున్నందుకు స్తోత్రం నాయన. అయ్యా ఇదిగో తండ్రి మీకు స్తోత్రం. ప్రతి వారిని కూడా తండ్రి మీరు నాయన సంరక్షిస్తున్నందుకు స్తోత్రాలు, మీరు పోషిస్తున్నందుకు స్తోత్రాలు, వారి కష్ట దినములన్నీ కూడా పోగొట్టుతున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీతిమంతుల నివాస స్థలములను వర్ధిల్ల చేస్తానని మీరు సెలవిచ్చారు ప్రభు. మీకు స్తోత్రాలు నాయనా. మీకు స్తోత్రం. నీతికి తగునట్లుగా మా ప్రజలు బ్రతుకున్నట్లుగా మా బిడ్డల జీవితాల్లో తండ్రి అలనాడు ఒబేదేదేము ఇంటిలో నాయన మందసం 3 నెలలు ఉన్నప్పుడు ఆ ఇంటిని మీరు ఆశీర్వదించినట్లుగా ప్రభువా మా బిడ్డల కుటుంబంలో మీరు నిలిచి తండ్రి కుటుంబాలను మీరు దీవించమని వేడుకొనుచున్నాను నాయన. అయ్యా ఏ యొక్క పరిస్థితుల్లో కూడా మా బిడ్డలు నలిగిపోకుండా, కృంగిపోకుండా, అధైర్యపడిపోకుండా మీ ద్వారా దీవించబడేటట్లుగా నాయన దావీదు వలె అంతకంతకు వర్ధిల్లేటట్లుగా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. పరిశుద్ధాత్ముడా ప్రతి కుటుంబం మీద మీ కనుదృష్టి నిలపమని వేడుకొనుచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. మంచి నీతిమంతులు సాక్ష్యం కలిగి ఉంటారని మీరు సెలవిచ్చారు ప్రభువా. సాక్ష్యం కలిగిన జీవితాలు ఒక్కొక్కరికి దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రం అయ్యా. ప్రతి వారి కుటుంబంలో సాక్ష్యం, వ్యక్తిగత జీవితంలో సాక్ష్యం, సంఘములో సాక్ష్యం కలిగి బ్రతుకున్నట్లుగా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మీకు స్తోత్ర. ప్రతి వారు కూడా నాయన తమ జీవితాల్లో నాయన ప్రతి విషయంలో కూడా తమ ప్రాకారములను దాటుకుంటూ నాయన ప్రాకారములను దిట్టపరుచుకుంటూ ప్రభువా ఆత్మీయతలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. విశ్వాసాన్ని ఘనపరచండి తండ్రి. మీకు స్తోత్రాలు. నీతికి తగినట్టుగానే వారి వారి జీవితాల్లో ప్రభువా గొప్ప కార్యాలు మీరు జరిగించమని వేడుకొనుచున్నాను. ఎవరైతే తీర్మానంతో నాయనా నీకు స్తోత్రం నాయన నీతికి తగినట్లుగా మా జీవితాల్లో కార్యాలు జరిగించండి అని ప్రార్థించుకుంటున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి నాయన. వాక్యం విత్తిన మీ దాసుని ఇంకను మీరు బలపరిచి అభిషేకించి మీరు వాడుకోండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచినందులకై స్తోత్రం. మీరు త్వరగా రాబోతూ ఉన్నారు ప్రభువా. మేమంతా కూడా నీతికి వారసులుగా మార్చబడి నీ రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్లు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి ఉన్న బిడ్డలకు సకల పరిశుద్ధులకు యేసయ్య కృప సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ హృదయపూర్వక వందనాలు.